మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్, గాల్ బ్లాడర్ పిత్తాశయ ఉంటారు, అందులో ఉన్న స్టోన్స్ ఫామ్ అవడం, దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ రావడం. చాలా మందికి ఈ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరమా, సర్జరీ ట్రీట్మెంట్ అయినా సర్జరీ కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, మందుల ద్వారా స్టోన్స్ కరుగుతాయా, ఫర్ సపోజ్ ఒకవేళ కాదు సర్జరీ చేయాలి, సర్జరీ చేసిన తర్వాత గాల్ బ్లాడర్ తీసేస్తే బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా, అరుగుదల శక్తి అయినా తగ్గుతుందా, లేదా క్యాన్సర్లు ఫామ్ అవుతాయి, ఇలాంటి ఒక చాలా రెగ్యులర్ గా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టోన్స్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి బ్లడ్ లో కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది పెరుగుతుందో ఈ స్టోన్స్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవడానికి అవకాశం. రెండోది చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం చూస్తూ ఉంటాం, అదేమో కొలెస్ట్రాల్ స్టోన్స్, ఇదేమో పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాం. రక్తంలో రక్త కణాలు ఎప్పుడన్నా పగిలితే దాని వల్ల వచ్చే హిమోగ్లోబిన్, దాన్ని డిగ్రేడింగ్ ప్రొడక్ట్స్ అంటారు అంత, అవన్నీ కూడా మనకి బైల్ జ్యూస్ లో పెరిగితే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అంత. అండ్ ఈ కండిషన్స్ బేసికల్ గా ఏంటంటే మనం 4Fs అంటారు చాలా మంది, ఫిమేల్స్ మోర్ దాన్ 40 years who are fatty and fertile. నేను ఇంకొక F కూడా జనరల్ గా చాలా మంది చెప్తుంటాను, ఫాస్టింగ్స్. ఈ ఫాస్టింగ్ అనేది ఏంటి అంటే ఎక్కువ కాలం బాగా ఫుడ్ తినకుండా ఉంటాం, కానీ చాలా మంది వెయిట్ సడన్ గా తగ్గాలని లిక్విడ్ డైట్ మీద వెళ్ళిపోయి, లేదంటే కొంతమంది బేరియాట్రిక్ సర్జరీ చేసుకుంటారు ఫాస్ట్ గా వెయిట్ తగ్గడం. ఆల్ దీస్ ఆర్ కండిషన్స్ వేర్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఇన్ ది బైల్ జ్యూస్ ఇంక్రీజెస్ అండ్ దెన్ ఆబ్వియస్ గా స్టోన్స్ ఫామ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ స్టోన్స్ ఫామ్ అయిన కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ ద్వారా తెలుసు, సిమ్టమ్ నొప్పి రావటం, ఈ అబ్డామన్ లో రైట్ సైడ్ కుడి భాగంలో నొప్పి రావడం, స్కాన్ చేయించుకుంటే తెలుస్తుంది కొంతమందికి. కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ ఏముండవు, జనరల్ చెకప్స్ కి వెళ్తారు, వాళ్ళలో స్కాన్ చేసుకుంటే మనకి స్టోన్స్ అనేది కనపడుతూ ఉంటాయి అంత. సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ నొప్పి రావడం, లేదంటే ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవడం, పొట్ట ఉబ్బరంగా ఉంటాం, అర్ధరాత్రి పూట సడన్ గా లేచి వాటర్ తాగి పడుకుంటాం, ఆ డిస్కంఫర్ట్, ఇదంతా సెంటర్ రైట్ సైడ్ లోవర్ చెస్ట్, ఇక్కడ షోల్డర్, బ్యాక్, ఈ ఏరియాస్ లో సిమ్టమ్స్. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్, వెళ్ళి సర్జరీ చేయించుకొని తగ్గిపోతుంది అని చెప్పి. ఎవరికైతే ఇది ఇన్సిడెంటల్ గా ఫైండ్ అవుతాయి, అనుకోకుండా స్కాన్ వేరే దానికి చేయించుకుని స్టోన్స్ కనుకుంటుంది, వీళ్ళలో ఏంటి అంటే చాలా డౌట్స్, సర్జరీకి వెళ్ళాలా, మందులన్నీ ఉంటాయా కరగటానికి. సో దెర్ ఇస్ ఎ సెట్ ఆఫ్ పేషెంట్స్, ఈ అసిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు హూ నీడ్స్ ఏ సర్జరీ. అందరికీ సర్జరీ అవసరం కాదు, అట్ ది సేమ్ టైం కొంతమందికి సర్జరీ డిలే చేసుకుంటే కూడా ప్రాబ్లం. ది ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ రోజు వరకు స్టిల్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం. ప్రాపర్ మెడికేషన్ అంటూ లేదు. కొంతమందికి రజన్ స్లడ్జ్ అంటారు, దానికి కరగటానికి కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ స్టోన్స్ ప్రాపర్ గా ఫామ్ అయిన తర్వాత పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెడికేషన్ అనేది లేదు. సో ఏంటి ఈ స్టోన్స్ వల్ల ప్రాబ్లం? స్టోన్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే గాల్ బ్లాడర్ లోంచి స్టోన్ జారి బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు లేదా జారినప్పుడు కూడా కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఈ అసిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ అనేది నేను చెప్పాను కదా, సిమ్టమ్స్ ఏమి ఉండవు, కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ వీళ్ళలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి ట్రీట్మెంట్ అవసరం. ఎవరికి ఈ ట్రీట్మెంట్ అవసరం? ఎవరికి ఈ గాల్ బ్లాడర్ లోంచి స్టోన్స్ జారి బయటకు వచ్చి కాంప్లికేషన్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే మల్టిపుల్ స్మాల్ స్టోన్స్ ఉంటాయి, చిన్న 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 స్టోన్స్, ఒక 50, 60, 100 అలా స్టోన్స్ ఉంటాయి. వీళ్ళల్లో జారి బయటకు వచ్చి కాంప్లికేషన్స్ క్రియేట్ చేసేదానికి అవకాశం చాలా ఎక్కువ. రెండోది స్టోన్స్ అలాంగ్ విత్ పాలిప్స్, వీళ్ళలో ఏంటంటే క్యాన్సర్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంత. స్టోన్స్ ఇన్ పేషెంట్స్ హూ ఆర్ ఏ కార్డియక్ పేషెంట్స్, వాళ్ళు ఏంటంటే ఈ కార్డియక్ పేషెంట్స్ ఇంతకుముందు స్టెంట్ వేసుకున్నాం, బైపాస్ చేసుకున్నాం, రక్తం పలచబడే టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. వాళ్ళలో స్టోన్ ఉండే స్టోన్ జారి కిందకు వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాంప్లికేషన్ రావడం కూడా ప్రాబ్లం. వచ్చిన తర్వాత మనకు ట్రీట్మెంట్స్ చేయాలి. స్టోన్స్ కిందకి జారితే మనకి ఎండోస్కోపీ ERCP స్టోన్ రిమూవ్ అది చేయటం కానీ, దాని ద్వారా సర్జరీ చేయటం కానీ, బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నప్పుడు చాలా టఫ్ జాబ్. పేషెంట్ కి రిస్క్ అనేది చాలా ఎక్కువ. మామూలు పేషెంట్ లో సర్జరీ చేసేదానికన్నా రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పేషెంట్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్, ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో ఫ్లూయిడ్ షిఫ్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల ఏంటి అంటే ఈ స్టోన్స్ కాంప్లికేట్ అయ్యేదానికి అవకాశం. ఫస్ట్ ట్రైమెస్టర్ లో కాంప్లికేట్ అయితే బేబీ లూజ్ అయిపోతాం, సెకండ్ ట్రైమెస్టర్ లో కాంప్లికేట్ అయితే మనం ఆ టైంలో సర్జరీ చేయాల్సిన అవసరం. థర్డ్ ట్రైమెస్టర్ లో కాంప్లికేషన్ వచ్చింది అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ సమ్ టైమ్స్ వీ మైట్ లూజ్ బోత్ మదర్ అండ్ బేబీ ఆల్సో. సో ఈ ప్రెషియస్ ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు ఇలాగ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ రీనల్ ప్రాబ్లమ్, పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ గాల్ స్టోన్స్, హూ ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ ఫర్ అదర్ ప్రాబ్లమ్స్. ఫర్ సపోజ్ దే హ్యావ్ ఎ హెర్నియా అండ్ దే హ్యావ్ సమ్ అదర్ ఎనీ అదర్ సర్జరీ, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఏదో వచ్చింది, ఎమర్జెన్సీ సర్జరీ వెళ్తున్నారు, లేదంటే ఇంకోటి ఏదో హిస్టెక్టమీ కోసం వెళ్తున్నారు, ఆ టైంలో వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్, వాళ్ళలో కూడా సర్జరీ చేయించుకోవడం. ఇలా దిస్ సెట్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ సిమ్టమ్స్ పర్ సే బికాస్ ఆఫ్ ది గాల్ బ్లాడర్ స్టోన్స్, వీళ్ళు గాల్ బ్లాడర్ సర్జరీకి చేసుకోవచ్చు.
కాంప్లికేషన్ అంటే ఏమవుతుంది అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్ జారి బయటకు వచ్చి ఈ బిలియరీ సిస్టమ్ లో స్టోన్ ఇరుక్కుంటే ఏంటంటే మనకి జాండిస్ రావటం కానీ, ఈ బయలు గొట్టాలకు అడ్డుపడడం వల్ల వచ్చే జాండిస్ రావటం కానీ, లేదు ప్యాంక్రియాస్ వాపు రావటం, ఇవన్నీ వెరీ వెరీ సివియర్ కాంప్లికేషన్స్. ఎల్డర్లీ పీపుల్, డయాబెటిక్స్ వీళ్ళలో ఏంటంటే లైఫ్ రిస్క్ అనేది ఉంటుంది. సెప్టిక్ లోకి వెళ్ళటం, లేదంటే బీపీ డ్రాప్ అవడం, కిడ్నీ ఎఫెక్ట్ అవడం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళటం, ఇది మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వాలి. అదే పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటే ఇట్ ఇస్ వెరీ టఫ్ టు ట్రీట్. హూఎవర్ ఇస్ ద క్లినిషియన్ హూ వాంట్స్ టు డూ ఎన్ ఈఆర్సిపి ఆర్ ఎల్స్ సర్జన్ హూ వాంట్స్ టు డూ ఎ సర్జరీ, ఇవన్నీ కూడా టఫ్ జాబ్స్. ఇవన్నీ ఇది కాంప్లికేషన్స్. ట్రీట్మెంట్ సంబంధించి ఏంటంటే మనం ఎంత టఫ్ అయినా కానీ మన లాప్రోస్కోపీ విధానం ద్వారా చిన్న చిన్న హోల్స్ నుంచి గాల్ బ్లాడర్ సింపుల్ గా రిమూవ్ చేసుకుంటే అర్లీ ఫేజ్ లో ట్రీట్మెంట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది. ఒక రోజు హాస్పిటల్ స్టే ఉంటారు. అండ్ పెయిన్ అన్ని లీట్ వర్క్ ఇవన్నీ ఆబ్వియస్ గా ఉంటాయి. ఓపెన్ చేసేది సర్జరీ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది లాప్రోస్కోపీలో. కాంప్లికేట్ అయిన ఫేజ్ లో ఏంటి అంటే సర్జరీ ఒక 2-2.5 గంటలు పడుతుంది టైం. ఆ స్టోన్ జారి కిందకు వస్తే ముందు సర్జరీ ఒకటి సరిపో, ముందు ఈఆర్సిపి ఎండోస్కోపిక్ గా మనం స్టోన్ ని రిమూవ్ చేసి స్టెంట్ పెట్టి దాని ద్వారా సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 2-3 రోజులు హాస్పిటల్ ఉండాల్సి, 1 గంటన్నర 2 గంటలు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇంటర్వెన్షన్స్ పెరిగే కొద్దీ, డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ ట్రీట్మెంట్స్ పెరిగే కొద్దీ కూడా ఆబ్వియస్ గా హాస్పిటల్ బిల్స్ అనేవి పెరుగుతాయి. అంత బిల్స్ అని ఒక సైడ్ పెట్టినా గానీ పేషెంట్ సఫరింగ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. రిస్క్ అనేది యాడ్ అవుతుంది. కాంప్లికేషన్ వచ్చింది, ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివాస్టేటింగ్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో వీ టెల్ పేషెంట్స్, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, దే గో ఫర్ ట్రీట్మెంట్, దే హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. ఈ అసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ లో కూడా ఒక ఈ సెట్ ఆఫ్ పీపుల్ విచ్ ఐ టోల్డ్ వీళ్ళని మనం ట్రీట్మెంట్ కి వెళ్ళమని చెప్తాం. కమింగ్ టు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేసిన తర్వాత గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి, అది తీసేస్తే చాలా మంది అరగదని చెప్తారు, లేదంటే ఏదో క్యాన్సర్ ఫామ్ అవుతుందని చెప్తారు, పెద్దగా క్యాన్సర్ ఏంటి. టిల్ నౌ ఏ స్టడీ కూడా మనకి అరగదు అని చెప్పడం కానీ, లేదంటే ఎక్కడో క్యాన్సర్స్ ఫామ్ అవటం కానీ ఎక్కడ కూడా ప్రూవెన్ లేదు. బేసికల్ గా దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ సర్జరీ డన్ ఇన్ ఎనీ హాస్పిటల్. బేసికల్ గా గాల్ బ్లాడర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ బైల్ జ్యూస్ ఏదైతే లివర్ లో తయారవుతుందో అది కొంచెం సేపు స్టోర్ అవుతుంది, అందులో ఉన్న వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. తప్పితే వేరే అదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఎప్పుడైతే మనం ఆహారం తింటామో ఆ గాల్ బ్లాడర్ కొంచెం కాంట్రాక్ట్ అయ్యి బైల్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. అది మనకి అన్నం అరగడానికి ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత ఆల్ దీస్ థింగ్స్ డైరెక్ట్లీ కమ్ ఇన్ టు ద ఇంటెస్టైన్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వస్తాయి. ఇంటెస్టైన్ ఆ లోపల ఉన్న బైల్ జ్యూస్ ఇదంతా, ఈ అరేంజ్మెంట్ ఇదంతా కూడా సెటిల్ అవడానికి ఒక 2 to 3 weeks లో ఇవన్నీ కూడా లోపల అడ్జస్ట్ చేసుకుంటారు. అదర్వైజ్ గాల్ బ్లాడర్ రిమూవల్ వల్ల మేజర్ గా పేషెంట్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, అన్నం అరగకపోవడం కానీ అలాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. మా వరకు మేము ఎట్లా పెట్టుకున్నామంటే ఒక 2 to 3 weeks కొంచెం లో ఫ్యాట్ డైట్ సర్జరీ తర్వాత వెళ్ళి దాని తర్వాత ఎవ్రీథింగ్ మళ్ళీ నార్మల్ వెళ్ళొచ్చు అని చెప్తాం. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, దానికి ట్రీట్మెంట్స్ ఏంటి, గాల్ బ్లాడర్ తీసేస్తే ఏమన్నా బాడీలో ప్రాబ్లం వస్తుందా, మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకున్నాను. థ్యాంక్ యూ.